విజయవాడకు వరదలు, వర్షాలు, ముంపు, ఆ బుడమేరు ముంపు 50 మందికి పైగా చనిపోవడం. ఇదంతా ప్రభుత్వ వైఫల్యమేనని చెప్పి వైసీపీ విమర్శలు చేస్తూ ఉంటే, మరొక వైపు అధికార పార్టీ ఏమో జేసీబీలెక్కి, బోట్లెక్కి రకరకాల ప్రచారాలతో మేము బ్రహ్మాండంగా సర్వీస్ చేస్తున్నాము అని చెప్పి వాళ్ళ మీద వస్తున్నటువంటి వైఫల్యాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం వాళ్ళు గట్టిగానే చేస్తున్నారు. మరోవైపు దీన్ని ఏదో విధంగా వైసీపీ మీద 4 బండలు వేయాలి అని చెప్పి ఏవో బోట్లని అవ్వని ఇవ్వని వైసీపీ వాళ్ళని చెప్పి ఏదో రకరకాల ప్రచారానికి అయితే వాళ్ళు తెరలేపుతూ ఉన్నారు. అధికారం ఉంది కాబట్టి ఏదో ఒకరి మీద ఒకటి కేసులు పెట్టడం పెద్ద సమస్య కాదు. కానీ చూసే జనాలకు వాట్ అన్న సంగతి అయితే ఖచ్చితంగా అర్థమవుతుంది. అర్థం చేసుకుంటారు, చేసుకోకపోతే పోలేండి, ఎవరు చేసేది ఏముంది. అదే ఇదే సమయంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ విమర్శల పదును పెంచుతూ ఇవి ఖచ్చితంగా కనుక చంద్రబాబు సర్కార్ వైఫల్యమే, ఇది ఖచ్చితంగా చంద్రబాబు సర్కార్ అలసత్వం వల్లనే, చేతగానితనం వల్లనే ఇంత వరద వచ్చింది, ఇంతమంది చనిపోవాల్సి వచ్చింది అని చెప్పి, కావాలి అంటే 60 సంవత్సరాల సాక్ష్యం చూడండి అని 1964లో ఇక్కడ వరదలు వచ్చినప్పుడు ఎంతమంది గల్లంతయ్యారు అని అప్పుడు ఆంధ్రపత్రికన రైట్ అప్పుడు ఒక పాత పేపర్ వీళ్ళు క్లిప్ షేర్ చేసుకుంటూ 1964 సెప్టెంబర్లో వరదలు వచ్చినప్పుడు 40,000 క్యూసెక్కుల నీళ్ళు వచ్చాయి, ఆయన 10 మంది గల్లంతయ్యారు అని చెప్పి అప్పుడు రాసినటువంటి పత్రికా క్లిప్. 60 సంవత్సరాల కిందటే 40,000 క్యూసెక్కుల నీళ్ళు వస్తే చనిపోయేవారు, గల్లంతైంది 10 మంది మాత్రమే. ఇప్పుడు 55 మందికి పైగా చనిపోయారు. పైగా ఫోన్ కనిపెట్టినటువంటి ముఖ్యమంత్రి, టెక్నాలజీ కనిపెట్టిన ముఖ్యమంత్రి, పెద్ద విజనరీ అని చెప్పుకునే ముఖ్యమంత్రి పాలిస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు 60 సంవత్సరాల తర్వాత కూడా ఇంత టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా ఇంతమంది చనిపోయారు అంటే ఖచ్చితంగా అది ముఖ్యమంత్రి వైఫల్యమే అని వైసీపీ టార్గెట్ చేశారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు కూడా మీడియా సమావేశం పెట్టి ఇంతకుముందు ఎప్పుడు వరదలు వచ్చాయి, ఎంత తక్కువ నష్టం జరిగింది అనేది వివరించుకుంటూ వచ్చారు. ఇంతకుముందు వరదలు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా లేరు కాబట్టి ప్రజలకు ఆస్తి ప్రాణ నష్టం తక్కువగా జరిగింది. ఫస్ట్ టైం వరదలు వచ్చినప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు, అందుకే ఆయనకు చేత కాలేదు కాబట్టి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం చాలా పెద్ద ఎత్తున జరిగింది. ఇది ఖచ్చితంగా చంద్రబాబు వైఫల్యమే, ఈ మరణాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి అకౌంట్లో వేయాల్సిందే అని గుడివాడ అమర్నాథ్ గారు కూడా మీడియా సమావేశం పెట్టి మరీ చెబుతూ ఉన్నారు. 60 ఏళ్ల కింద పేపర్ పత్రికను సాక్ష్యంగా తీసుకొని 40,000 క్యూసెక్కులు ఇస్తే 60 ఏళ్ల కిందనే 10 మంది గల్లంతైతే 60 ఏళ్ల తర్వాత ఇంత టెక్నాలజీ అందుబాటులో ఉన్నప్పుడు కూడా 55 మందికి పైగా చనిపోవడం ఏంటి, ప్రభుత్వ చేతగానితనం కాకపోతే అని చెప్పి వైసీపీ అయితే విమర్శలు ఎక్కువ పెట్టారు.